15వ వచనము మనందరము కలిసి చదువుకుందాం. మీరు తీశారందరూ 105వ పేజీ త్వరగా తీస్తారు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం, 105వ పేజీ తెలుగులో. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. 5:31. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉంటాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన దేవా, మా రక్షక, సర్వాధికారమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు జీవాధిపతి అయిన దేవుని నాయన, మా రక్షణకు కర్తవై ఉన్నావు, మా విశ్వాసములకు కర్తవై ఉన్నావు తండ్రి. అటు నిన్ను ఈ ఉదయ సమయమందు మేము జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి, స్మరించుచున్నాం నాయన. ఈ ఉదయమందు నాయన నీ నామం నేను ధ్యానించుచుండగా తండ్రి, మా మనోనేత్రమును వెలిగించి జ్ఞాన హృదయము దయచేసి మాలో కలిగించినటువంటి జీవ కార్యమును బట్టి నీకు స్తుతి ఆరాధన చెల్లించుకున్న భాగ్యము దయచేయి. ఈ దాసుల శిలువ చాటును మరుగుపరచుము, బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేయి ఆయన. ఈ వాక్యమును మమ్మలను కృపగల నీ హస్తములకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనము 4 వచనాలను చదువుకున్నాం. ఇంతకుముందు మనము యెషయా గ్రంథంలో మనము చూసాం కదా. 9వ అధ్యాయము 6వ వచనంలో పాత నిబంధనలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుకు ప్రవచనం ద్వారా ఇవ్వబడినటువంటి నామములను ధ్యానించాం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని నామములను ధ్యానిద్దాం. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, ఎవ్రీ నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ అ బ్లెస్సింగ్ దట్ ఈ షేర్స్ అంటాడు. ద నేమ్ ఆఫ్ జీసస్ హీ వేర్స్ ఈజ్ అ బ్లెస్సింగ్ దట్ ఈ షేర్స్ అంటాడు అనమాట. ఒక వ్యాఖ్యాత ఏమంటాడంటే, ప్రభు అయిన యేసుకు పరిశుద్ధ గ్రంథంలో 700 నామములు ఉన్నాయని చెప్తాడు. అంత లోతుగా మనం ధ్యానించలేదు, కానీ కొన్ని నామాలను ధ్యానిద్దాం. ఈ ఉదయ సమయం ముందు మనం అపొస్తలుల కార్యంలో చూసినట్లయితే జీవాధిపతి అనే నామమును మనం చూసాం, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే మనము మన విశ్వాసమునకు ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. అదే 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 12:2లో విశ్వాసమునకు కర్త అయిన దేవుడు అని చూస్తాము. 2:10లోనేమో రక్షణకు కర్త అయిన దేవుడని మనం చూసాం. ఈ 4 పేర్లు కూడా వాస్తవంగా గ్రీక్ పదం ఏమని వాడారంటే ఆర్కిగోస్ అనే మాట వాడారు. ARCHEGOS. ఆర్కిగోస్ అనే మాటకు అర్థం తెలుసుకుంటే మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు ఏ రీతిగా తెలుసుకోవాలనేది మనం గ్రహిస్తాం. ఈ 4 మాటలకు మనకు ఇచ్చిన మాటకు అర్థం ఏమిటంటే, ఆయన
ఒక బిరుదు ఆయనకి ఇవ్వచ్చు. జీవాధిపతి అన్నాడు కదా. అక్కడ ఏంటంటే కొన్ని మనకి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే మీరు చూస్తే ది ఫౌండర్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. అక్కడ ఫౌండర్, వ్యవస్థాపకుడు అనే మాట వస్తుంది. జీవాధిపతి అనే మాటకు జీవమునకు వ్యవస్థాపకుడు అనే మాట వచ్చింది. కానీ వాస్తవంగా అంతకంటే చక్కని పదము NIV అనే ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తీసి చదవచ్చు. ఈ సేస్ ఈజ్ ది పయనీర్ ఆఫ్ లైఫ్, అనగా మన జీవమునకు, మన రక్షణకు, మన విశ్వాసమునకు కూడా ఆయన మార్గదర్శి అయి ఉన్నాడని. ఈ ఉదయ సమయం అందు మార్గదర్శి అనే మాటను మనం ధ్యానిద్దాం. పయనీర్ ఆఫ్ లైఫ్, పయనీర్ ఆఫ్ సాల్వేషన్ అండ్ పయనీర్ ఆఫ్ ఫెయిత్ ఆల్సో. విశ్వాసమునకు మార్గదర్శి, రక్షణకు మార్గదర్శి, జీవమునకు కూడా మార్గదర్శి. క్రైస్తవ జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక చోట నిలకడగా ఉండలేము మనం. అంటే ఒక ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉండలేము. ఐదర్ వీ షుడ్ గో బ్యాక్వర్డ్స్ ఆర్ వీ షుడ్ గో ఫార్వర్డ్స్. ముందుకైనా సాగాలి, వెనక్కైనా సాగాలి. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇశ్రాయేలీలు ఆ యొక్క యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కాదేశు బర్నియా అనే స్థలంకు వచ్చినప్పుడు వారు 12 మంది వేగుల వారిని పంపిస్తారు. వాళ్ళు యెహోషువ, కాలేబు కూడా ఉంటారు. ఆ తర్వాత వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అనాకీయులు, వారి ముందర మేము మిడతల వలె ఉన్నామని చెప్తారు. చెప్పినప్పుడు ప్రజలందరూ ఏడ్చి ఒక మాట అంటారు, అయ్యో మేము ఐగుప్తుకు తిరిగి వెళ్ళినా ఎంత మేలు. క్రైస్తవ జీవితంలో కూడా మనం ముందుకు సాగకుండా ఉన్నట్లయితే, ఒక చోట ఉండి మన ఆత్మీయ యొక్క జీవితం కుంచుకుపోయినట్లయితే మనం కూడా వెనుకకు తిరిగి అయ్యో నేను తిరిగి గత జీవితానికి వెళ్ళిపోతే ఎంత మేలు అనే భావం మనలో కలుస్తుంది. అందుకొరకే క్రైస్తవులు ఎప్పుడు కూడా అందుకే ముందున్న వాటిని చూస్తుంటాడు. పౌలు ఏమంటాడు, వెనక ఉన్న వాటిని మరిచి ముందుకు సాగిపోదాం అంటాడు. క్రిస్టియన్ షుడ్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ అన్నమాట. మనం కనుక ఈ మార్గదర్శి అనే మాటను మనం తెలిస్తే క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ఏ రీతిగా ఆయన ముందుకు కొనసాగిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనము ఈజ్ ది పయనీర్ ఆఫ్ లైఫ్, విశ్వాసమునకు మార్గదర్శిగా ఉన్నాడని మరొక మారు చదువుకున్నాము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. జీవాధిపతి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులం. ఆయన నామమందు విశ్వాసం ఉంచగా మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీటిని బలపరిచెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరి పూర్ణ స్వస్థత కలుగు చేస్తుంది. ఆయన ముందున్న విశ్వాసమే పూర్ణ స్వస్థతను కలుగు చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ లోకంలో జనం ఏంటంటే, మనుషులు ఏం చేస్తారంటే దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ మేకింగ్ ఎ లివింగ్, అనగా జీవనోపాధి కోసమే నిరంతరము పోరాడుతూ ఉంటారు. కూడు గుడ్డ, అది ఆకలిని తీర్చుకుందాము, ఆహారాన్ని ఇల్లు కట్టించుకుందాం, ఇదే ఉంటుంది ఆల్వేస్ ఎ లివింగ్. చచ్చిపోయిన వారు మనకు జీవం కలగాలనే విషయాన్ని విశ్వాసులు చెప్తే వేరే వాడికి తెలియదు. వీఆర్ దే ఆర్ డెడ్ పీపుల్ అని, పాపమందు అతిక్రమలందు చచ్చిన వారని తెలియక ఆ జీవం లేని వారుగా ఉంటాడు. అందుకొరకే మన ప్రభు అయిన యేసు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ జీవమునకు నేనే మార్గదర్శిని, నేను ఒక మార్గమును మీకు నిర్మించి ఉన్నాను, అది నిత్యత్వంలోనికి నడిపించును. ఐ హ్యావ్ షోన్ యూ ది వే విచ్ లీడ్స్ టు ఇటర్నిటీ అని, ఒక మార్గమును తెరిచానని. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నూతనమైనది జీవము కలిగిన మార్గం అంటాడు. తర్వాత చూసుకుందాం దాన్ని. నూతనమైనది జీవనమైన మార్గం ఉంది కాబట్టి ఆ మార్గమున మీరు జీవాధిపతి అయిన దేవుని వెంబడిస్తే మనం వెళ్ళొచ్చు అని. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు, పేతురు ఏమంటున్నాడంటే, అక్కడ మీరు జీవాధిపతిని చంపితిరి అంటున్నాడు. జీవం కలిగిన ఆయన్ని చంపటం ఏంటి? ఇట్స్ ఎ కాంట్రడిక్షన్, పారాడాక్స్. జీవమునని అంటున్నాడు అక్కడ ప్రసంగంలో, కానీ ఆయనను ఇశ్రాయేలీయులారా మీరు చంపి వేశారు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన దేవుని కుమారునిగా నిత్య జీవం ఎల్లప్పుడూ ఉనికి కలిగిన వాడుగా ఉంటే, మనిషి కుమారునిగా మానవ స్వభావంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చనిపోవడం ద్వారా
మనకు ఆ నూతనమైనది ఏ మార్గం? అది జీవము కలిగిన మార్గమును మనకు తెరిచాడు. అందుకొరకే ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక మార్గమును నీకు తెరిచాను. దానికి అర్థం ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అంటే నేను ఒక మార్గమును తెరిచాను. ఆ మార్గంలో నీవు ముందుకెళ్ళినట్లయితే, నా యందు విశ్వాసం నుంచి నీవు ముందుకెళ్ళినట్లయితే నీకు జీవము కలుగుతుంది అంటాడు. మొదటి జీవము కలుగుతుంది, ఆ తర్వాత ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య జీవంలోనికి నీవు నడిచేది. అందుకొరకు ఆయన మార్గమును జీవమును సత్యమునని. ఒక క్రైస్తవుని గురించి ఒక్క మాటలో నిర్వచనం, డెఫినిషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మనం తీసుకొని, ఇదిగో క్రైస్తవుడు ఇదై ఉన్నాడని చెప్పాలంటే, వేరే వాళ్ళకి అన్యులకు లేకపోతే క్రైస్తవేతరులకు విశ్వాసులకు ఉన్న తేడా ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే జీవము. వారైతే చనిపోయిన వారు, మనమైతే బ్రతికి జీవము కలిగి ఉన్నవారు. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రిక ఏమంటాడు? మీ పాపముల యందును అతిక్రమం అపరాధముల యందును వచ్చిన వారంగా క్రీస్తు కూడా మనలను బ్రతికించాను. వి ఆర్ పీపుల్ హూ హ్యావ్ లైఫ్ అన్నమాట. యోహాను ఇంకా చక్కటి నిర్వచనం చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించు. ఏంటి క్రైస్తవ నిర్వచనం? దేవుని కుమారుని అంగీకరించేవాడు. యోహాను 3:16 ఏమవుతుంది చెప్తుంది? ఎందరు ఆయనను వారికి ఏమి ఇచ్చాడు? నిత్య జీవము నిత్య జీవం అనుగ్రహించాడు. వీఆర్ పీపుల్ విత్ లైఫ్. ఆయన శిలువ మార్గం గుండా మనకు ముందుగా వెళ్ళి, పయనీర్ అనే మాట ఏంటంటే అర్థము, మనకంటే ముందుగా వెళ్ళి మనకు అన్నీ ఏర్పరిచేవాడు. ఒక నాయకుడు అనమాట, క్యాప్టెన్ ఏం చేస్తాడు? ముందు చూస్తాడు, ఇదిగో మీరు రండి అని. మీరు చీమలను చూస్తే చీమలకు ఒక ముందు ఉంటుంది నాయకుడు, వాడు వెళ్ళి అంత సర్వే చేసిన తర్వాత వెనక తీసుకొని వస్తారు. మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రధాని, అధిపతి అయిన దేవుడు మనకు ముందుగా ఆ శిలువపై వెళ్ళి ఆయన పొందవలసిన శిక్షను, మనము పొందవలసిన శిక్షను, మనము పొందవలసిన మరణమును, మనం పొందవలసినటువంటి శిలువ మరణమును తనపై వేసుకొని ముందుగా సాగుతూ జీవాధిపతి అయ్యాడు. ఇదిగో నేను ముందుగా వెళ్ళి మీ కొరకు చనిపోయి తిరిగి లేచడం వలన మీకేం కలుగుతుంది? ఇప్పుడు జీవము కలుగుతుంది. అందుకొరకు ఆయన జీవమునకు మార్గదర్శి అయి ఉన్నాడు. కేవలము జీవమునిచ్చుటే కాకుండా ఆయన అంటాడు, నేను మీకు సమృద్ధిగా జీవమును కలుగు చేస్తాను ఈ లోకంలో. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో సాతానుకు తనకు ఉన్న పోలికలు చెప్తూ, వ్యత్యాసం చెప్తూ అక్కడ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ అనగా అపవాది హత్యను నాశనమును చేయుటకు గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్నాను. నేను మార్గదర్శిగా వచ్చి సమృద్ధిగా జీవము, ఆయన పైనీర్ ఆఫ్ లైఫ్. నేను మీకు జీవమునకు మార్గదర్శిని. ఈ లోకంలో నా జీవము పొందిన వారు, నేనే మార్గమును సత్యమును జీవమునని విశ్వసించిన వారికి సమృద్ధిగా జీవమిస్తారు. అపవాదైతే నిరంతరము నాశనం చేయవాడుగా ఉంటే, నేనైతే జీవమునకు అధిపతి అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఒక సాదృశ్యంగా, చిత్రరూపకంగా చూడాలంటే ఈ అపోస్తుల కార్యంలోనే 3వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ ఒక ఉదంతం ఉంటుంది. అదేంటంటే 2వ వచనంలో అంటాడు పుట్టులేదు మొదలుకొని భిక్షమడుతూ అక్కడ ఉన్నాడట ఆ దేవాలయం. అతని తర్వాత 6వ వచనంలో పేతురును యోహాను వెళ్తున్నప్పుడు ఒక మాట అంటారు, ఏంటి చూడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పగా అతను కుంటివాడు లేవలేడు, అతను చచ్చినవాడు వల్లే పడుంటే వీరు జీవమని పోసినప్పుడు ఏం జరిగింది? లేచాడు. కానీ అంతటితో ఆగలేదండి. 8వ వచనం ఏం చెప్తుందో చూడండి. దిక్కున లేచి
నడుచుచు గంతులు వేయచ్చు. ప్రభు నన్ను ప్రియులారా, నిజముగా మనం రక్షణను కలవాలైతే ఆ కుంటివాని వలె ఏ విధంగా రావాలి? గంతులు వేయచ్చు మందిరానికి రావాలి. నాన్న అమ్మ పట్టుకొని కాళ్ళ పట్టుకొని లాక్కొని తీసుకొస్తే కాదు. స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు లాగుతారు కదా, మన పరిస్థితి కూడా ఉంది. 9:30కి ఆరాధన అంటే ఇంకా సగం మంది కూడా రాలేదు. వై నడుచుచు ఏం చేశాడు అతను? గెంతులు వేయచ్చు దేవుని. దట్స్ వై యూ హ్యావ్ వర్షిప్ ఫస్ట్. మొదటగా ఆరాధన ఎందుకు చేస్తామంటే గెంతుచు పాటలు పాడచ్చు. మొదటగా దేవుని స్తుతించాము, ఆ తర్వాత వాక్యము ద్వారా ఆదరణ పొంది పెదవి విప్పి మనం స్తుతిస్తాము. ఆ కుంటివానికి ఏ రీతిగా అయితే జీవం కలిగిందో ఇంకొక ఉదంతం కూడా మీరు చెప్పచ్చు. అదేంటంటే చనిపోయినటువంటి లాజరు కూడా 3-4 దినాలు కుళ్ళిపోయిన వాడుగా ఉంటే, లాజరు నువ్వు లే అంటే ప్రభువు లేపినప్పుడు మరణపు దుస్తులు చుట్టూ ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేశారు? ఆ దుస్తుల నుంచి విడుదల కలుగు చేసినప్పుడు ఆ తర్వాత ఉదయంతో 12వ అధ్యాయంలో ఎక్కడుంటాడు? ప్రభువుని యేసు దగ్గర కూర్చొని ఆయనతో కూడా సహవాసంలో భోజనం చేస్తున్నట్లుగా ఉంటాడు. వీ హ్యావ్ కమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ ది టేబుల్. ప్రభు బలలో ఆయనతో కూడా కలిసి భోజనం చేయటం. ఎందుకు? అవిటివారుగా చచ్చిన వారి వలె ఉన్నప్పుడు మన జీవాధిపతి ముందుగా సిలువ వేయబడి తిరిగి లేచి పునరుత్థానుడై తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు కాబట్టి జీవ మార్గమును ఏర్పరిచాడు. ఆ మార్గంలో మనం నడిచి వచ్చి కుంటి వాని వలె నడుచుచూ ఏం చేయాలి? గెంతులు వేయచ్చు స్తుతించాలి. ఈ ఉదయ సంబంధం మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆయన నీకు జీవాధిపతిగా ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తును నీవు అంగీకరించావా? నీ పాపముల గురించి నీకు ఒప్పుకోలు కలిగిందా? ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ కనుక మనం ఈ మొదటి వ్యక్తిలోనే అవుటి వాని వలె ఉంటున్న మనము, చచ్చిన వాని వలె ఉంటున్న మనము ఆయన చేతులు చాచి నా యొద్దకు రండి అంటున్నప్పుడు తిరస్కరిస్తే మనం నిరంతరము అవుటి వాని వలె కుంటి వాని వలె ఉంటాం. ఆయనను అంగీకరించినప్పుడు అతని వలె నడుచు గెంతులు వేయచ్చు. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయములకు వెళ్ళాడు. నీకు నాకు ఆ రక్షణ అనుభవం ఉంటే ఈ ఉదయ సమయం ముందు ది పయనీర్ ఆఫ్ లైఫ్, జీవాధిపతి, జీవమునకు మార్గదర్శి అయిన దేవుడు ఆయన మన ముందర నడుచుతున్నాడు. మనకు నిత్య జీవనం ఇచ్చట మాత్రమే కాకుండా ఏ విధంగా ఎంత ఇస్తాడు? సమృద్ధిగా మనకు జీవమును కలుగు చేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకొరకే ఈ ఉదయ సమయం ముందు అది ఉన్నదా. ఇంకొక విషయం ఏంటంటే, జీవాధిపతి అని చెప్పుకుంటున్నప్పుడు మరొక అర్థం కూడా వస్తుంది. ఏంటంటే, ఆయన మనకు ముందుగా వెళ్ళి జీవం నిచ్చుచున్నాడు కాబట్టి మనకు మరణ భయం అనేది మనలో లేదు. మరణం గురించి భయపడుచున్న వారం కాదు. నిన్నటి దినమందు ఆయన ఎడ్గర్ గారు ఆయన అస్వస్థలో ఉండి ఆయన తిరిగి కొంచెం కోలుకున్నప్పుడు ఉదయాన్నే లేచంట ఆయన సహోదరుడు పక్కనున్న ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, అంకుల్ ఎడ్గర్ అంకుల్ లేచారు, కొంచెం బాగుంది. ఉదయాన్నే లేచి, ఓ మరణమా నీ ముందెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని లేచి ఆ దేవునికి స్తోత్రం అని చెల్లిస్తూ ఉన్నాడట. నీకు నాకు మరణ భయం అనేది లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చిరపరిచితమైన విజయమందు మరణము మృంగివేయబడిను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, మనకు జయం అనుగ్రహించిన దేవునికి ఏం చేస్తున్నాడు? స్తోత్రము చెల్లించుతుంది. ది పయనీర్ ఆఫ్ లైఫ్, మార్గదర్శుడు ముందుగా వెళ్తుంటే వెనక మనం స్తుతులు స్తోత్రాలు తెలుస్తుంది. ఎందుకంటే నీవే, యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ మై లైఫ్, యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ మై లైఫ్, యు ఆర్ ద పయనీర్ ఆఫ్ మై లైఫ్ అని ఇంకొక వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 14-15 వచనాలు.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు. జీవిత కాలము మరణం గురించి భయపడుతున్న మనకు జీవాధిపతి మనకు జీవం ఇచ్చాడు కాబట్టి మరణం నుంచి మనకు భయం లేదు. పౌలు ఇంకా చక్కగా చెప్తాడు, ఈ మరణాన్ని రద్దు చేశాడని చెప్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగం ఉంటుంది. తిమోతికి రాసినటువంటి మొదటి మరణమును ఏం చేశాడంట? నిరర్ధకము జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి ఆ సువార్తను నీకు వినినప్పుడు యు గెట్ దట్ ఇమ్మోర్టాలిటీ, వి గెట్ దట్ లైఫ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తుని గురించిన వాక్యం వలన కలను. క్రీస్తుని గురించిన వాక్యం మనం నిరంతరము వింటూ ఆయనను తిరస్కరిస్తే నీకు ఆయన మార్గదర్శి అని ఎట్లా అవుతాడు? క్రైస్తవులు కానే కావని చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవుల నిర్వచనం ఏంటి? జీవము కలవాడు. ఎక్కడున్నది? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో జీవము కలిగిన వాడే క్రైస్తవుడట. ఈ ఉదయ సమయం ఉంది, నీకు జీవం ఉంటే ఆ అవుటి వాని వల్లే గంతులు వేయించు. ఏం చేశాడు అతను? దేవాలయంకి వెళ్ళి స్తుతి చెల్లించాడు. రెండవ దానికి వద్దాము. ఆయన ఈజ్ ది పైనీర్. మొదటగా ఆయన జీవాధిపతిగా మనల్ని నడిపించుచున్నాడు. మన రక్షణకర్తగా మనల్ని ముందుకు సాగ చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా శ్రమల ద్వారా సంపూర్ణ చేయటం ఆయనకు తగిన చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాశారంటే యెరూషలేములో ఆ దినమందు ఉన్నటువంటి యూదులకు రాశారు. ఆ యూదులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును వారు విశ్వసించి రక్షణ పొందారో భయంకరమైన శ్రమలు వచ్చినాయి. వారికి ఏంటంటే వెలివేయబడ్డారు సమాజం నుంచి. యూదులు వారిని హింస పెడతా ఉన్నారు. అన్నిలేమో వారిని చూసి గేలి చేస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. వీరేంటి ఆస్తులన్నీ కూడా వదిలేసి యేసని ఎవరో ఉన్నారంట, ఆయనే వెళ్ళిపోయాడట అని చెప్పేసి అని. అప్పుడు హెబ్రీయులకి ఒక సంశయం, ఒక బాధ కలిగింది. ఏంటంటే ఇదిగో యూదులకైతే చక్కని దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో చక్కటి దుస్తులు ధరించినటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు, బలులు ఉన్నాయి, ఇవంతా కూడా రోజు చేస్తూ ఉన్నారని. ప్రభునందు ప్రియులారా, అనేక మంది ఈ దినం ముందు కూడా అట్లానే ఉంటుంది. ఆరాధన చేయాలి, విశ్వసించాలి అంటే పాస్టర్ గారు ఉన్నాడా, పాస్టర్ గారి మెడలో ఎంత సిరి వేసుకున్నాడా, మంచి మంచి దుస్తులు ధరించాడా, మెడకు తలకు బాగా పెట్టుకున్నాడా, ఇవి చూస్తారన్నమాట. ఫెయిత్ అది ఏంటంటే వెలిచూపు ద్వారా వాడు చూస్తూ ఉన్నారు. వారు అక్కడ ఆ బలులు చూచారు, అయ్యో మనకు బలులు లేవు, మనకు తర్వాత దేవాలయం లేదని విచారం. వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమైంది? ఆ దేవాలయము రాతి మీద రాయి లేకుండా అది నిర్మూలన చేయబడింది యెరూషలేములో దేవాలయం. కానీ ఈ యూదులకు ఆయన చెప్తూ, ఇదిగో యూదులారా, మీకు ఆ ప్రధాన యాజకుడు చూస్తున్నారు కదా, అంతకంటే గొప్ప ప్రధాన యాజకుడు మీకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 చూద్దాం. యేసు అని గొప్ప, మీకు ఆయన కాదు, యేసే మీకు ప్రధాన యాజకుడు. ఎక్కడ ఉన్నాడు ఆయన ఇప్పుడు? మన బలహీనతలు యందు మన వలనే శోధింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఇదిగో ఆ యూదులైతే ఆ యొక్క బలిపీఠం దగ్గర వరకే రాగలరు. మీరైతే దేవాలయపు తెర తెంచబడి అతి పరిశుద్ధ స్థలంలోనికి మీరు ప్రవేశించగలరు. ఎందుకంటే క్రీస్తుని పస్కా మీ కొరకు వధించబడింది, ద్వారమును తెరిచాడు, ఆ ద్వారం గుండా మీరు లోపలికి వెళ్ళొచ్చు.
మీరు వారు ఏంటంటే అందుకొరకే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం గురించి కూడా ఒక ఇది ఉంటుంది, నిర్వచనం. 11వ వచనంలో మొదటి వచనం ఏముంటుంది? అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నవి. ఇదిగో వారికేమో కళ్ళకు కనపడతా ఉంది దేవాలయం, కళ్ళకు ప్రధాన యాజకుడు కనపడతా ఉన్నాడు, కళ్ళకు బలులు కనపడతా ఉన్నాయి. మీకు ఇవి లేవని బాధపడుతున్నారు కదా. మీకు పరలోకంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఇంకా మీకంటే ముందుగా వెళ్ళున్నాడు, మేము కళ్ళారా చూచాము. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వం కూర్చొని నిరంతరము మన పక్షమున విజ్ఞాపనలు ప్రధాన యాజకులుగా చేస్తున్నాడు. మీకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇంకొక మాట కూడా అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో 15-16. ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్న యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు వారిని ఊరికి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఏం చేస్తున్నాడు? వారి కొరకు పట్టణం సిద్ధపరచు. ఇదిగో మీరేమో ఇక్కడ భూలోకంలో ఉన్న యెరూషలేము గురించి బాధపడతా ఉన్నారు, భూలోకంలో ఉన్న దేవాలయం గురించి బాధపడతా ఉన్నారు. మీ దేవాలయం ఎక్కడుందని చెప్తున్నాడు? పరలోకంలో. మీ ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పట్టణము నాశనం అవుతుంది కానీ శాశ్వతమైన పట్టణము పరలోకమందు ఏం చేస్తున్నట్టు ఆయన సిద్ధపరచుచు ఉన్నాడు. మన రక్షణకు కర్త అయిన దేవుడు పరలోకములో మన కొరకు ఆయన పట్టణమును నివాసమును సిద్ధపరుస్తూ ఉన్నాడట. అందుకొరకే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో అదైతే మీకు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, యాజకులే బలిపీఠం దగ్గరే మిమ్మల్ని ఆపేస్తారు, మీరైతే నేరుగా లోపలికి వెళ్ళొచ్చు అని హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చూద్దాం. 10వ అధ్యాయం 19-20 వచనం. అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. ఆయన రక్తం వలన ఎక్కడికి? పరిశుద్ధ స్థలమందు. మీరైతే పూర్వకాలం అయితే యాజకులు మిమ్మల్ని అక్కడే ఆపేసేవాళ్ళు, ఒకవేళ అన్యుడైతే ఆవరణలో కూడా వచ్చే పరిస్థితి లేదు, బయటే ఉండాలి. ఇప్పుడు అన్యులు యూదులు కూడా ఆయన తెర ద్వారా ఏర్చబడినటువంటి మార్గం ద్వారా నూతనమైనది జీవం గలది మార్గమున. అందుకొరకే ఆయన మన రక్షణకు కర్త అయ్యున్నాడు. అందుకే ముందుకు మనం సాగిపోవాలని చెప్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయం కెప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని అక్కడ ఉంది 2:10. ఇందాక చదువుకున్నాం. మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను దేని ద్వారా? శ్రమల ద్వారా సంపూర్ణంగా. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడైన ఆయన శ్రమ పట్టుకోవాలి అంటే అర్థం ఏంటంటే, మనము పొందవలసిన శ్రమలను ఆయన పొందడం ద్వారా మనల్ని ఆయనలో పరిపూర్ణులుగా చేస్తున్నాడు. ఈజ్ ఓపెన్ టు us a new and living way. నూతనమైనది జీవమైనది మార్గమునిచ్చాడు. నీవు పొందవలసిన శ్రమను ఆయన పొంది ముందుకు సాగటానికి వచ్చాడు. ఒక ప్రధాన యాజకునిగా ఆయన అర్థం ఏంటంటే, ఆయన శ్రమ పొందటం వలన ఇప్పుడు పరలోకమందు ప్రధాన యాజకుడుగా మన పక్షం ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ మినిస్ట్రీ. వాట్ ఈస్ హిస్ మినిస్ట్రీ దే? విజ్ఞాపనకర్తగా మన యొక్క విజ్ఞాపనను తండ్రి ఎదుర్కొంటున్నాడు. ఈజ్ అవర్ ఇంటర్సెసర్ దే, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఆయన రక్షణకు ముందుగా వెళ్ళి మీ కొరకు నిరంతరము విజ్ఞాపనలు చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకే మనం చూసినట్లయితే వెనుకకి తిరిగి చూడవద్దు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు కాదేశ్ బర్నేయను చూసినట్లు ఈ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయంలో 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోయి నడుచున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని. డోంట్ గో బ్యాక్. చివరి వరకు కూడా ఇదే పరిస్థితిలో తుదమట్టుకు కనపరచవాలని ఏమంటున్నాడు? అపేక్షించవాలని. ప్రభు కూడా ఒక మాట చెప్తాడండి. లూకా సువార్త 9వ అధ్యాయం
62 వచనంలో నాగటిపై చేసిన వాడు ఏమంటాడు? చేయి వేసిన వాడు వెనుకకు తిరిగి చూడకూడదు అంటాడు. 9:62 చూడండి. లూకా 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచి వాడెవను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుడు ఈజ్ క్యాప్టెన్, అధిపతి ఉంటాడు, సైన్యాధిపతి ఉంటాడు, రాజకుమారుడు ఉంటాడు. ముందుగా వెళ్ళి మీరు అందరూ ముందుకు రావండి అంటే మనం వెనక తిరిగి చూస్తే ఏం చేస్తారండి? డెజర్టర్స్ని ఆర్మీలో ఏం చేస్తారు? బ్రదర్ క్యాప్టెన్గా పనిచేశారు కదా చెప్పచ్చు. ఏం చేస్తారు బ్రదర్? ఆర్మీలో డెజర్ట్ చేస్తే షూట్ చేసి పడేస్తారు. ఇక రెండో ఇది కూడా లేదు. దేర్ ఇస్ నో అదర్ పనిష్మెంట్. యు గో బ్యాక్, యు బి షార్టెడ్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు సైన్యములో ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. మనం వెనుక వెళ్తా ఉన్నాము, వెనుకకి తిరిగి చూడకూడదని పౌలు కూడా ఇదే మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇందాక చూశాం కదా, 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన ముందుకు సాగుతున్నాడట. క్రైస్తవులుగా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే మన రక్షణకు కర్తగా మార్గదర్శిగా ఉన్నాడు. ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మూడో దానికి వద్దాం. మూడోది ఏంటి? ఈజ్ ద పైనియర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మొదటిది జీవము, రెండవది రక్షణ, మూడవది విశ్వాసం. ఆయన మన విశ్వాసం కూడా కర్త. దాని అర్థం ఏంటంటే మన విశ్వాసము నిరంతరము అభివృద్ధి చెందుతూ పోవాలి. ఆ ఫెయిత్ ఆల్సో షుడ్ ప్రోగ్రెస్. మీరు ఒక విచిత్రమైన విషయం మీకు చూపిస్తాను. మనకు సువార్తలో కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో, ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా, తెలుగులో అంత ఇదిగా లేదు కానీ మార్కు 4:40. ఏంటి మొట్టమొదటి ఏంటి? నో ఫెయిత్. తెలుగులో ఏముంది? 4:40. నమ్మిక లేని వారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమ్మిక లేని వారు. ఆ తర్వాత ఎటువంటి విశ్వాసం? కొద్దిపాటి విశ్వాసంతో. 6వ వచనం మత్తయి 6:30. నేనుండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డి దేవుడి ఇలాగా అలంకరించిన అల్ప విశ్వాసం. ఏంటది? అల్ప. మొదటేమో విశ్వాసము లేని వాళ్ళారా. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటి? అల్ప విశ్వాసులారా. ఇదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 10వ వచనం ఇంగ్లీష్లో చదవండి. When Jesus heard this, he marveled and said to those who followed him, truly I tell you, with no one in Israel have I found such faith. Such faith, great faith. మొదటేమో విశ్వాసం లేదు. తర్వాత ఎటువంటి విశ్వాసము? మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఆమెకు గొప్ప విశ్వాసం ఉందంటాడు. శిష్యులనేమో అల్ప విశ్వాసం అంటాడు, ఆ విషయంలో గొప్ప విశ్వాసం అంటాడు. శిష్యులందరూ ఒక్క ప్రార్థనే వారు నేర్పించమని కోరారండి. ఆయన ఏమని అడుగుతారంటే, అయ్యా మా విశ్వాసము వర్ధిల్లునట్లు మాకు నేర్పించమంటారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. మా విశ్వాసము వృద్ధి పొందించమని ఆయన ముందుగా వెళ్తుంటే విశ్వాసం కలుగు చేసిన వాడు ఆయనే. ఈ విశ్వాసం అందుకే ఈ మన ESVలో అయితే ఫౌండర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటాడు. మన వ్యవస్థాపకుడు విశ్వాసం వల్ల కలుగు చేశాడు. ఆ విశ్వాసం ముందుకు ఎట్లుంటుంది? అల్ప విశ్వాసంగా ఉంటుంది. ఏ స్థాయికి మనం ఎదగాలి? గొప్ప విశ్వాసం. ఎందుకంటే మన అధిపతి ముందుగా వెళ్తున్నాడు కాబట్టి. జీవాధిపతిగా ఉన్నందుకే, నాకు జీవము కలుగు చేసి సమృద్ధిగా కలుగు చేసినందుకే నీకు స్తోత్రం ప్రభువా అని పెదవి విప్పి ఈ దినమంది చేద్దాం. నా రక్షణకు కర్తవై ఉన్నావు నీవు. నూతనమైన జీవమార్గమును నాకు చూపించి ఉన్నావు. పరలోకములో నీవు ఇప్పుడు ప్రధాన యాజకంగా ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్తాం. నా విశ్వాసమును పెంపొందింపు చేయొచ్చు,
జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ నాకు దయచేసి పరలోకంపై నా కనుచూపును నువ్వు చూపించావు కనుక నా రక్షణకు కర్త, నా విశ్వాసమును కర్త అయిన దేవ నీకు స్తోత్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఫిలిప్పీ 1:6 చదివి ముగించుకుందాం. నీలో ఆరంభించిన ఈ కార్యమును ఎప్పటి వరకు కొనసాగిస్తాడట? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎక్కడి వరకు కొనసాగిస్తాడు? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించను. అది మనం విశ్వసిస్తున్నట్లయితే మన కార్యం ఆరంభించిన వాడు ఆయన వచ్చిన వరకు, మొదటగా ఆయన జీవాధిపతి కనుక మన మార్గంలో నడిపిస్తాడు. ఆ తర్వాత రక్షణకు కర్త కనుక అనేకమైన విశ్వాస అనుభవాలు మన జీవితంలో కలుగు చేస్తాడు. అదే రీతిగా ఆయన మన విశ్వాసమును కర్త కనుక మనల్ని విశ్వాసంలో ఎదుగు చేయొచ్చు, మన స్వాస్థ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. మన స్వాస్థ్యం ఎక్కడ ఉంది? పరలోకంలో. మన పౌరసత్వం ఎక్కడ ఉంది? ఇటువంటి కలుగు చేసిన జీవాధిపతిని, రక్షణ కర్తను, విశ్వాసన కర్త అయిన దేవుని ఈ ఉదయ సమయంలో ఆరాధిద్దాం. ఈరోజు యేసుని గురించి నేర్చుకున్న నామం ఏంటంటే, హీ ఈజ్ ది పయనీర్ ఆఫ్ లైఫ్, క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అండ్ క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఆల్సో. అటువంటి దేవుని స్తుతించకుండా ఏ రీతిగా మనం ఉండగలం? ఒక పాట పాడుకుందాము. మనకు జీవమై ఉన్న ప్రభు యేసు అనే పాట. $255 255 పాట. ఆల్టర్నేట్ స్టాంజర్స్ పాడుకుందాం. 1, 3, 5 చరణాలు పాడుకుందాం. మనకు జీవమైన రక్షకుడు ప్రభు యేసు.